ఉద్దరి ఇద్దామన్నా ఉద్దర ఇయ్యకపోయినా కొద్దిగా వ్యాపారస్తులు అనేటోళ్ళు బాధపడుతున్నారు. ఇడ మామూలుగా కూడా వడ్డీలకు ఇచ్చేటోళ్ళు ఏదైనా అవసరానికి కూడా ఇస్తుంటారు. ఏమీ వడ్డీ ఆశించకపోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయో రావో అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, ఫోన్ల ద్వారా కూడా ఏదన్నా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, పేటిఎం, ఫోన్పే ఇలాంటివి చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నా రైతులు వచ్చేసి సమంగా పండట్లేదు అని చెప్తున్నారు. చాలా రోజులు అయినా, సంవత్సరాలు దాటినా కొందరైతే మా డాడీకి అయితే పైసలు అనేది ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. మాకు ఈ వ్యాపారం ఉంది, పైపుల్ మోటార్ల షాప్. దాంట్లో మా మామ కూడా భాగస్తుడు. ఇవన్నీ చాలా వరకు డబ్బు విషయంలో ఇక్కడ కొందరు పెట్టుకొని కూడా ఇయ్యనట్టుగా కనపడుతుంది. అరే అతని బాగానే ఉన్నాడు, మంచి బండి పైన వెళ్తున్నాడు, మంచి కారులో తిరుగుతున్నాడు అని అంటారు చాలామంది. కానీ ఇక్కడ పైసలు అనేటివి టైంకి ఇవ్వట్లేదు. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళని చూసినా ఇదే ఆరోపిస్తారు, అతని పైసలు ఎగరగొట్టాడు, ఆ ఇల్లు కొన్నాడు, ఇట్లా వ్యాపారం చేస్తున్నాడు, ఆ పైసలతో బిల్డింగ్ కట్టించాడు, ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు టెక్నాలజీ లేకుండే ఇంటికెళ్ళి పైసలు వసూలు చేసుకుంటుండ్రి. ఇప్పుడు ఇంత స్పీడ్ ఉన్న ఫోన్లలో సంభాషణ జరుగుతుంది, అయినా కొందరు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను నా జీవితంలో చూసుకుంటే పైసల విషయంలో చాలామందికి నేనే ఇచ్చాను. నేను ఎవరికాడ తీసుకొని ముంచలేదు. నేను ఒక రకం అని చెప్పుకోవచ్చు, ఒక మంచి మనిషిని అని చెప్పుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఇంకా ఎవరు ఆపలేరు. తప్పు ఉన్నప్పుడు పక్క ప్రశ్నించాలి, ప్రశ్నిస్తాను నేను కూడా. అవు పైసలు ఇవ్వాలి, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని ఒకప్పుడు ఫోన్లలో మాట్లాడుతుంటే గట్టిగా, అప్పుడంటివి ఇప్పుడంటివి అస్సలు ఇస్తానే లేవు అని ఎలా పడితే ఎలా కొద్దిగా టైం చెప్పిన, ఈ టైంకి 100 రూపాయలు, 500. బీటెక్ లైఫ్లో అది పెద్ద అమౌంట్. కానీ ఇవ్వకుండి చాలా వరకు కూడా కొంతమంది పైసలు ఇవ్వలేదు, కొంతమంది 1000 కూడా ఇచ్చేది ఉన్నారు. ఇక్కడ మా డాడీకి చూస్తే, మా డాడీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు, పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చేది ఉంటారు రైతులు. ఇంకా వేరే వ్యాపారస్తులు, లీడర్లు, ఇంకా పోలీసులు, కొందరైతే పైసలు ఇవ్వకుండా కూడా ఇంకా ఉన్నారు. ఇక్కడ తగ్గించుకొని వెళ్తారు, పైసలు తగ్గించుకొని వెళ్ళిన తర్వాత ఒకవేళ 1,00,000 రూపాయలు అయితే 90,000 అంటారు. 90,000లో మళ్ళీ ఒక 50,000 అట్లా ఇస్తారు. 40,000 ఎగరగొడతారు. ఇంకా షాప్ దిక్కు మా దిక్కు రారు. కొంతమంది ధైర్యంగా వచ్చి కూడా వేరే సామాన్ తీసుకుపోతారు. మా వాళ్ళు అడిగితే అది ఇది అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతారు. ఇక్కడ పైసల విషయంలో పైసలు కాపాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ భూమి అయినా ఏదైనా ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా పైసలు ఇవ్వడానికి ఎందుకు బాధపడుతున్నారు? ఏదో కష్టపడాలి, పైసలు తిరిగి ఇవ్వాలి. పొలాలు ఉన్నాయి, మంచిగా తిండి తింటారు, తాగుతారు. అవు అతనికి పైసలు కట్టాలి అని ఉండదా? నాకే చూస్తే చాలామంది పైసలు ఇచ్చేది ఉన్నారు. నేను స్టూడెంట్ లైఫ్లోనే చూశాను. ఈ పైసలు తీసుకొని ఏం చేయాలనో తెలియదు. నేను సమంగా కూడా ఆ పైసలని తినడానికి ఖర్చు పెట్టలేను. అలాంటి రకం నేను ఏదైనా చికెన్ బిర్యానీ ఇష్టపడుతుంది కాలేజ్ లైఫ్లో. ఇప్పుడైతే ఆ బిర్యానీ కూడా తినట్లేదు, అలా అయిపోయినా. ఆ బిర్యానీ తినడానికి నేను ఇష్టపడుతుంటే ఆ పైసలు తీసుకొని ఏదైనా అప్పుడప్పుడు జ్యూస్ తాగుతుండే, ఫ్రూట్ జ్యూస్. ఇంట్లో వాళ్ళు చెప్తుండే జ్యూస్ తాగు, హెల్తీ మంచిదే అని. ఇంకా ఇట్లా పైసలు ఖర్చు చేసేతోని ఇంకా వేరే వాళ్ళు మాత్రం తాగడానికి సిగరెట్లు, మందు, ఇంకా కొందరైతే గంజా కొట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇట్లా పైసలు అనేటివి బెట్టింగ్ కూడా ఆడారు. నేను మాత్రం కొద్దిగా సరిగా పైసల విషయంలో, ఇప్పుడు అనిల్ పైసల విషయంలో కరెక్ట్ ఉన్నారని ఇక్కడ ఏడ చూసినా ఇది టాక్ నాది. ఇక్కడ హైదరాబాద్లో చూసిన కాలేజ్లో, ఇక్కడ గద్వాల్లో చూసిన మా బంధువులు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అనిల్ పైసల విషయంలో కరెక్ట్ ఉన్నాడని చెప్తారు. ఓకే, వేరే విషయాలలో కూడా కరెక్ట్ ఉండడానికి చూస్తున్నాను. ఎవరి పైసలు వాళ్ళకి ఇస్తే మంచిది. ఈ సమాజం అనేది నమ్మకంతో నడుస్తుంది. ఆ నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు. ఒక 1,00,000 రూపాయలకి,
రేపు ఫ్యూచర్లో నిజంగా అవసరం అన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఎవరు సహాయం చేస్తారు ఒకసారి ఆలోచించండి. ఎమర్జెన్సీ టైంలో మనం ముఖ్యంగా పైసలు కావాలన్నప్పుడు ఇవ్వాలి వేరే వాళ్ళు. కాబట్టి మీరు ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది. ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు కూడా మేము ఉద్దరికి ఇయ్యం అంటున్నారు. కొందరు మాత్రం ఉద్దరికి ఇస్తున్నారు. ఉద్దరిచ్చి వ్యాపారం చేస్తున్నారు ధైర్యంతో. ఒకరొకరిది ఒక్కొక్క పాలసీ. ఇక్కడ ఉద్దరి ఇవ్వకపోవడం నా పాలసీ. నేను ఉద్దరికి ఇయ్యను. నాకు కూడా పైపుల్ షాప్, మోటార్ల షాప్ ఉంది. నేను ఉద్దర ఇయ్యను. కొద్దిగా పెద్ద పెద్ద తెలుస్తోళ్ళైనా ఇక్కడ మా తల్లి మా డాడీ, మా మామ వాళ్ళు ఉద్దరిచ్చే రకం. ధైర్యంగా వాళ్ళు వ్యాపారం అలా చేస్తున్నారు. ఇది సంగతి. ఎవరి పైసలు ఎప్పటికప్పుడు ఇవ్వాలి. అది మనకు మంచిది. ఈ సమాజానికి కూడా మంచిది. నమ్మకం నిలబెట్టుకోండి.